హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేపల కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగానే చేపలు కడిగి పెట్టుకున్నాను నేను. అందులో కారం వేసుకోవాలి, అలానే పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము, అలానే కొంచెం మసాలా కూడా వేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ చేపలకి మసాలా అంతా బాగా పట్టాలి. ఈ చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేపలకి మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు పులుపు కోసం చింతపండు వేసుకొని అందులో వాటర్ కూడా వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి, అలానే టమాటీలు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకుందాము. చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకుందాము. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాము, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చేపలు బాగా మసాలా అంతా చేపలకు పట్టింది కాబట్టి ఈ చేపలు అందులో వేసుకోవాలి. మసాలాలోని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, కలుపుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, బాగా ఉడుకుతుంది. ఈ ఉడికినప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా అలా కలుపుకోవాలి. ఇదిగోండి, చేప బాగా ఉడికిపోయింది. ఇంకొంచెం సేపు ఉంచుకుందాము. ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఈరోజుకి ఇదే ఈ వీడియో. బాయ్ బాయ్.